తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భూమిని నమ్ముకున్న బతికే రైతన్నకు ఆ భూమే వెనుపోటు పొడిస్తే, విత్తనం వేస్తే పచ్చని పంట పండుతుందని ఆశపడితే ఆ విత్తనమే విషమై రైతును బలి చేసుకుంటే వ్యవసాయం ఎంత కష్టమో ఇప్పుడు నకిలీ విత్తనాలు దానికి మరణ శాసనం రాస్తున్నాయి. ఈ నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా వృధా అవుతుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక రైతును నకిలీ మొక్కజొన్న విత్తనాలు నట్టేట ముంచేశాయి. ఒక మహిళా కౌలు రైతు పుస్తెల తాడు తాకట్టు పెట్టుకుంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైంది. మహబూబాబాద్ జిల్లాలోని నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల ఒక కౌలు రైతు నిండా మునిగి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని బయ్యారం మండలం సంతలూల్పాడు తండాలో సంచలనం సృష్టించింది. గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న అనే రైతు సంతూలాల్పోడు దగ్గర 7 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. విత్తనాలు వేసి 45 రోజులు అవుతున్నా మొక్కలు ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ రైతు తన బతుకు తెరువు కోసం పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. తన భార్య మెడలో ఉన్న పుస్తెల తాడు తాకట్టు పెట్టి దాదాపు ₹1,50,000 పెట్టుబడి పెట్టాడు. అయితే నకిలీ విత్తనాలు ఇవ్వడం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, నిండా మునిగిపోయామని బాధితుడు మరియు అతని కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తాము బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చి కౌలుకు వ్యవసాయం చేస్తే ఇప్పుడు చివరికి చనిపోయే పరిస్థితి వచ్చిందని ఆ పేద రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే భార్యాభర్తలు ఇద్దరం ఈ పంట పొలంలోనే పురుగుల మందు తాగి చనిపోతామని వారు తీవ్ర ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఈ నకిలీ విత్తనాలను విక్రయించిన షాపుపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. ఇది బాబురావుల దగ్గరకొచ్చిన నేను మీరు కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బాయిలో నీళ్లుండే మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, ఫలాని నాయన ఎంకన్నా అని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి, ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం. మేము దీనికి దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో, మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలా? అట్ట మోసం చేయొద్దు అండి. అన్ని కాదు మోసం చేసేది. ఏ షాపు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే, కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలీ నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి. అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండి అసలు? ఇది కేవలం నాయని వెంకన్న ఒక్కడి నష్టం కాదు. నకిలీ విత్తనాల మాఫియా, ప్రభుత్వ నిఘా లోపం కారణంగా ఎందరో రైతులు ఇలాగే మోసపోతున్నారు. వారి శ్రమ, ఆశలు చివరికి ప్రాణాలు కూడా బలవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నకిలీ విత్తనాల వ్యాపారాన్ని కఠినంగా అణిచివేయాలి. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగించి శాశ్వతంగా జైలుకు పంపాలి. బాధితులకు న్యాయం చేయాలి. లేకపోతే పచ్చని పంటలు పండించాల్సిన పొలాలు రైతుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతాయి. ఈ విషయంపై ప్రభుత్వం కళ్ళు తెరవాలి, రైతన్నకు అండగా నిలవాలి.